నటి ఇషా చావ్లా టాలీవుడ్లో తన మొదటి సినిమాతోనే ప్రేమ కావాలి అంటూ యువత మనసు గెలుచుకున్నారు. గ్లామర్, చురుకైన నటనతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఆమె జీవిత ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇషా చావ్లా 1988 మార్చి 6న ఢిల్లీలో జన్మించారు. ఒక సాంప్రదాయ పంజాబీ కుటుంబం నుండి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుండి కళల పట్ల, ముఖ్యంగా నటన మరియు నృత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఆమె తన ప్రాథమిక మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని ఢిల్లీలో పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్లో పట్టా పొందిన ఇషా చదువుకునే రోజుల్లోనే థియేటర్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉండేవారు. నటనలో మెరుగులు దిద్దుకోవటానికి ఆమె ముంబైలోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్స్లో శిక్షణ కూడా తీసుకున్నారు. 2011లో కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో ఇషా చావ్లా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో ఆమె పోషించిన ప్రేమ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. మొదటి సినిమాతోనే ఆమె బెస్ట్ డెబ్యూటెంట్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మొదటి సినిమా హిట్ అవ్వటంతో ఇషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. పూలరంగడు సునీల్ సరసన నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో ఇషా గ్లామర్ మరియు ఆమె డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీమన్నారాయణ నందమూరి బాలకృష్ణ సరసన నటించే అరుదైన అవకాశం ఆమెకు త్వరగానే దక్కింది. ఈ సినిమాతో ఆమె మాస్ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యారు. ఇషా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. మిస్టర్ పెళ్లికొడుకు హిందీ హిట్ మూవీ తను వెట్స్ మను రీమేక్గా వచ్చిన ఈ సినిమాలో ఆమె కంగనా రానౌత్ పోషించిన పాత్రను తెలుగులో చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. జంప్ జిలానీ అల్లరి నరేష్ సరసన కామెడీ పండించే పాత్రలో కనిపించారు. తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే ఇషా కన్నడ ఇండస్ట్రీ నుండి కూడా పిలుపు అందుకున్నారు. విరాట్ అనే సినిమాతో కన్నడలో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమెకు మంచి ఆదరణ లభించింది. కొన్ని సినిమాలు వరుసగా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం మరియు సరైన కథలు ఎంచుకోవటంలో తడబట్టం వల్ల ఇషా కెరీర్ గ్రాఫ్ కొంచెం తగ్గింది. దీనికి తోడు కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఇషా తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఆమె గొప్ప యోగా ప్రేమికురాలు. సోషల్ మీడియా తన ఫిట్నెస్ రహస్యాలను, యోగా ఆసనాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వారిలో స్ఫూర్తి నింపుతుంటారు. ఆమె ప్రస్తుత లుక్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చాలా కాలం తర్వాత ఇషా చావ్లా మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. వెబ్ సిరీస్లు మరియు కొన్ని ప్రత్యేకమైన పాత్రల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. నటన పట్ల ఆమెకున్న ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదని ఆమె ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోంది. ఈషా చాలా మృదు స్వభావి. ఆమె జంతు ప్రేమికురాలు కూడా. స్ట్రీట్ డాగ్స్ సంరక్షణ కోసం ఆమె కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్న తన మూలాలను మర్చిపోకుండా నిరాడంబరంగా ఉండటమే ఆమె ప్రత్యేకత. ఇషా చావ్లా ప్రస్తుతం అవివాహితురాలు. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. మీడియాలో ఆమె పెళ్లి గురించి పలుమార్లు పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉన్నారని,
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆ వార్తలను ఖండించారు. తన దృష్టి అంతా ప్రస్తుతం కెరీర్ మరియు తన వ్యక్తిగత ఎదుగుదలపైనే ఉందని తెలిపారు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన తర్వాత ఆమె తన సమయాన్ని ఎక్కువగా ఈ కింది వాటి కోసం కేటాయిస్తున్నారు. యోగా మరియు వెల్నెస్. ఆమె ఒక ప్రొఫెషనల్ యోగా ట్రైనర్గా మారారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం గురించి ప్రచారం చేస్తున్నారు. యాత్రలు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ప్రకృతితో గడపటానికి ఇష్టపడుతున్నారు. కుటుంబం. ఢిల్లీలో తన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత. సరైన వ్యక్తి దొరికినప్పుడు సరైన సమయంలో తప్పకుండా చేసుకుంటాను. అప్పటి వరకు నా జీవితాన్ని నా పద్ధతిలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇషా చావ్లా తన సింగిల్ లైఫ్ను ఆస్వాదిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఆమె పెళ్లికి సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే అది సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇషా చావ్లా కెరీర్ చాలా వరకు ప్రశాంతంగానే సాగింది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్దగా వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే సినీ పరిశ్రమలో ఉండే చిన్నపాటి రూమర్లు మరియు కొన్ని ఆసక్తికర సంఘటనలు ఆమె విషయంలో కూడా జరిగాయి. ఇషా చావ్లా కెరీర్ ప్రారంభంలో ప్రేమ కావాలి, పూలరంగడు వంటి వరుస హిట్లతో టాప్ హీరోయిన్ రేస్లో నిలిచారు. కానీ అకస్మాత్తుగా ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దీనిపై ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు జరిగాయి. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కొందరు, వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీ వదిలేశారని మరికొందరు ప్రచారం చేశారు. కానీ తాను కేవలం మంచి కథల కోసమే వేచి చూస్తున్నానని, వ్యక్తిగత ఎదుగుదల కోసం బ్రేక్ తీసుకున్నానని ఆమె తర్వాత స్పష్టం చేశారు. మిస్టర్ పెళ్లికొడుకు, జంప్ జిలానీ సినిమాల సమయంలో ఇషా చావ్లా కొంచెం బరువు పెరిగారు. అప్పట్లో సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్సైట్లలో ఆమె రూపంపై బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయి. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. ఈ విమర్శలను ఆమె సవాల్గా తీసుకున్నారు. యోగా మరియు కఠినమైన డైట్ పాటించి అద్భుతమైన ఫిజిక్ను సాధించి అందరి నోళ్లు మూయించారు. సునీల్ సరసన వరుసగా 2 సినిమాల్లో, పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకులో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు అప్పట్లో షికారు చేశాయి. అయితే అది కేవలం ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమేనని, వారిద్దరూ మంచి స్నేహితులని క్లారిటీ రావటంతో ఆ పుకార్లకు చెక్ పడింది. మధ్యలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోషూట్స్ విషయాల్లో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. హీరోయిన్గా పద్ధతిగా కనిపించిన ఆమె సడన్గా మోడర్న్ అండ్ బోల్డ్ లుక్స్లోకి మారటం పట్ల కొందరు విమర్శలు చేయగా, మరికొందరు ఆమె ఫిట్నెస్ను మెచ్చుకున్నారు. మొత్తానికి ఇషా చావ్లా వివాదాల కంటే తన సినిమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె తన యోగా ప్రయాణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమాల కంటే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లలో వస్తున్న వైవిధ్యమైన కథల పట్ల ఇషా ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఒక తెలుగు, హిందీ బైలింగ్వల్ వెబ్ సిరీస్లో నటించబోతున్నట్లు సమాచారం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని, ఇందులో ఆమె పాత్ర గతంలో చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. సపోర్టింగ్ రోల్స్. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్లు చేయటానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మలయాళ, కన్నడ సినిమాలు. గతంలో కన్నడలో విరాట్ సినిమా చేసిన అనుభవంతో అక్కడి నుంచి వస్తున్న కొన్ని మంచి ఆఫర్లను ఆమె పరిశీలిస్తున్నారు.